అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వ్లాగ్స్. ఈరోజు మన ముందుకి గోల్డెన్ బాల్స్ తోటి వచ్చానండి. ఈ గోల్డెన్ బాల్స్లో రకరకాల డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్క గోల్డెన్ బాల్ గురించి మీతోటి ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇవి ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి. ఇప్పుడు మన ముందు ఉన్నవి ఇవన్నీ గోల్డెన్ బాల్స్ అంటారు. సో ఈ గోల్డెన్ బాల్స్ని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఒక్కొక్క చైన్స్లో మనం డిఫరెంట్గా కనిపించేలాగా వాడతాము. సో దీంట్లో మనం ఎక్కువగా రెగ్యులర్గా బయట మీకు అవైలబుల్గా ఉండే మోడల్ వచ్చేసి ఇదండి. సో మీరు కొంచెం ఇది రెగ్యులర్గా మనం ఎక్కువగా మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉండే డిజైన్ వచ్చేసి, అంటే ఎక్కడైనా కానీ ఇది అవైలబుల్గా ఉంటుంది. ఈ డిజైన్ మీరు చూడొచ్చు. మ్యాక్సిమం మన రియల్ గోల్డ్ ఐటమ్స్లో కూడా ఎక్కువగా ఈ డిజైన్ అనేది మనం వాడకంలో చూస్తామన్నమాట. సో ఇది కొంచెం దీంట్లో టూ క్వాలిటీస్ ఉంటాయి. ఇది మనది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అండి, మైక్రో పాలిష్ తోటే ఉంటుంది ఇది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ విత్ మైక్రో పాలిషింగ్ తోటి ఉంటుంది. ఇది మనకు కలర్ చేంజ్ అనేది అవ్వదు. దీంట్లో మనకు సైజెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో ఇది అనేది మనం రెగ్యులర్ సైజ్ వాడేది. సో దీనిలో ఇంతకన్నా పెద్ద సైజెస్ కూడా ఉంటాయి. సో ప్రజెంట్ దీంట్లో మనకు కాస్ట్ కూడా ఇది కొంచెం తక్కువగానే ఉంటుంది. కంపారబిలిటీ వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీంట్లోనే ఇదండి. సో ఇది ఇందాక చూపించాను కదా, ఇది వచ్చేసి మనకు 4mm ఉంటుంది. 4mm సైజ్ దండి ఇది. సో దీంట్లోనే ఇంకొక మోడల్, ఇది ఏంటంటే కొంచెం షైనింగ్. ఈ డిజైన్ చూసారా, అన్నీ సో ఇది చూడొచ్చు మీరు. ఒక్కొక్కటి మనకు ఈ బాల్ మీద ఈ డిజైన్ వచ్చేసి లైక్ సొట్టలు పడ్డట్టు ఉంటుంది. అన్నీ టోటల్గా ఈ డిజైన్ అనేది అలా డిజైన్ చేశారు. కాకపోతే దీని లుక్ వచ్చేసి ఏదైనా చైన్లో వేసుకున్నామంటే లైక్ ముత్యాలలో మధ్యలో వేసినా కానీ బాగుంటుంది. లేదంటే ఏదైనా నార్మల్గా క్రిస్టల్స్ దాంట్లో అయినా, ఎమరాల్డ్స్ దాంట్లో అయినా, హానిక్స్లో అయినా, ఎక్కడైనా కానీ మిడిల్లో వేస్తే దీని లుక్ చాలా బాగుంటుందండి. ఇది యూనిక్గా ఉంటుంది ఈ మోడల్ కూడా. ఇది వచ్చేసి సైజు మనకు 3mm సైజులో ఉంటుందండి, అవైలబుల్గా ఉంది ప్రజెంట్ మన దగ్గర. ఇది సేమ్ మోడల్. సో 3mmలో మన దగ్గర ఇంకో బాల్స్ అండి. ఇది వచ్చేసి చూడొచ్చు మీకు ఏంటి లైక్ యూ షేప్ టైప్లో ఉంటుంది. డిజైన్ వచ్చేసి టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ కర్వ్స్, రైట్ కర్వ్స్ అన్నట్టు కర్వింగ్ తోటి దీని డిజైన్ అనేది ఉంటుంది. ఇది కూడా మనకు చైన్స్లలో మిడిల్లో వేసుకుంటే లైక్ దేంట్లో అయినా కానీ బాగుంటుంది. చిన్నగా క్యూట్గా ఉంటుంది ఇది మోడల్ అనేది. 3mm సైజులో మన దగ్గర అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 2mm సైజు. ఈ 2mm సైజులో మన దగ్గర 2 క్వాలిటీస్ ఉన్నాయి. చూడొచ్చు, మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇవి రెండు ఒక క్వాలిటీ, ఇది అనేది ఒక క్వాలిటీ. చూడండి, దీంట్లో మనకు ఈ డిజైన్ ఇదేంటి మన రెగ్యులర్ డిజైన్ అని ఇందాక చెప్పాను కదా 4mmది. సో ఈ 4mm మోడల్లోనే ఇది 2mm అనమాట. సో మనకు మ్యాక్సిమం ఈ సైజులో ఈ డిజైన్ అనేది ఎక్కువగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. బట్ ఈ డిజైన్ అనేది మనకు అంత తొందరగా మంచిగా అట్రాక్టింగ్గా అనిపించదు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే 2mm సైజులో సేమ్ ఇందాక మీకు చూపించాను కదా, లెఫ్ట్ కర్వ్స్, రైట్ కర్వ్స్ అన్నట్టు ఆ డిజైన్ ఉంటుంది కదా, సేమ్ అదే డిజైన్ తోటి ఇది 2mm సైజ్ అండి. ఇది కూడా మనకు ఏదైనా చైన్స్ అనేది మేకింగ్ చేసేటప్పుడు అక్కడక్కడ మిడిల్లో 3-4 క్రిస్టల్స్కి మధ్యలో ఒకటి అలా వేస్తే దీని లుక్ కూడా మనకు బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్లోనే. ఇది వచ్చేసి పాలిష్ రాలేదు, మైక్రో పాలిష్ లేదు. రిమైనింగ్ అంతా మనకు మైక్రో పాలిషింగ్ తోటే ఉన్నాయి ఇవి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే పంకిన్ బీడ్స్ చూపించాను కదా, పంకిన్ బీడ్స్
టైప్లోనే ఉంటుంది. బట్ దిస్ ఈజ్ పంప్కిన్ షేప్ అంతే. ఆనియన్ షేప్ అంటారు, పంప్కిన్ షేప్ అంటారు. మీరు చూడొచ్చు, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఆనియన్ షేప్లో ఉంటుంది ఇది. సో ఇది మీరు చూస్తే చూడండి, ఆనియన్ షేప్లో ఉంటుంది. సేమ్ మనం ఆనియన్ ఎట్లా అయితే ఉంటుందో ఆ షేప్లోనే ఉంటుంది. అండ్ పంకిన్ అని అంటారు, దీన్ని ఆనియన్ అని కూడా అంటారు. సో ఈ మోడల్లో మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇది 5mm సైజ్ అండి. 5mm to 6mm మధ్యలో ఉంటుంది. బికాజ్ షేప్ ఇలా ఉన్నది కాబట్టి ఇది 6mm ఆర్ 5mm అని నాకు ఐడియా రావట్లేదు, చాలా రోజులు అవుతుంది కదా, సో కొంచెం నేను మర్చిపోయాను. అండ్ ఇది లైట్ వెయిట్ ఉంటాయి. మనకు వీటికి ప్లాస్టిక్కి తేడా ఈజీగా అర్థమవుతాయి. దీస్ ఈజ్ నాట్ ప్లాస్టిక్ ఐటమ్స్. ప్లాస్టిక్ ఎలా ఉంటాయి, తులంకి ఈ 20 రూపాయలు 30 రూపాయలు లాగా మనకి ఇస్తారు. మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. బికాజ్ కొంతమంది లేడీస్కి ఆల్రెడీ దే నో. ఎందుకంటే వాళ్ళకు కొంగులు అల్లుకుతారు కదా, కొంగులు అల్లే వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్ తీసుకెళ్ళి అల్లరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ప్లాస్టిక్ వాళ్ళు వాడేవి అన్నీ ప్లాస్టిక్కే. సో ఆ ప్లాస్టిక్ ఐటమ్ తీసుకొచ్చి కొంగులల్ల కలర్లో పెడతారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇందాక మీకు చెప్పాను కదా ఈ మోడల్ అనేది. సో సేమ్ మోడల్లో ఇది 3mm సైజ్ అయినప్పుడు ఇది వచ్చేసి 6mm. ఇది 6mmలో మనకు అవైలబుల్గా ఉంది. చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ వెయిట్ కూడా ఇంత వెయిట్ ఉందంటే ఇది చాలా ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి. వెయిట్లో అయితే అసలు నంబర్ 1 ఉంటుంది. ఇది మధ్యలో మన లైక్ ఇలాంటివి ఉంటాయి కదా, మనం ఇలాంటి చైన్స్లో మధ్యలో ఇవి వేస్తే దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అల్లకం చేస్తాం కదా, కట్టతిగతో అల్లకం చేసే వాటిలలో కూడా ఇవి వేస్తే దీని లుక్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సేమ్ ఇదే క్వాలిటీలో ఇది. దీని షేపే డిఫరెంట్. దిస్ ఈజ్ నాట్ రౌండ్ షేప్లో కాకుండా షేప్ అనేది లైక్ కొంచెం పంప్కిన్ టైప్లో వస్తుంది. చూడండి, లైక్ కుండ ఉంటుంది కదా, కుండ షేప్ ఎలా ఉంటుందో అలా ఉంది. మీకు ఒక పీస్ తీసి చూపిస్తాను. చూడండి, పీస్ అనేది ఇలా ఉంటుంది, రౌండ్గా ఉండదు, ఇలా ఉంటుంది. అండ్ డిజైనింగ్ వచ్చేసి లైక్ ట్రయాంగిల్ డిజైనింగ్ ఉంది దీనికి. మధ్యలో లైక్ బాల్ చైన్స్ టైపు ట్రయాంగిల్ డిజైన్ తోటి ఉంది. ఇది కూడా బాగుంటుంది. యూనిక్ మోడల్, యూనిక్ షేప్ అండి. అందరూ అన్ని రౌండ్ షేప్సే మీరు ఇంతకుముందు ఇప్పటివరకే మీకు చూసి ఉంటారు. వీటిని కూడా మనం అల్లకంలలో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. లైక్ అల్లకం చైన్స్లలో యూజ్ చేస్తే బాగుంటుంది. సో ఈ మోడల్ని మనం రెగ్యులర్గా ఎక్కువగా వాడలేము, ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ ఐటమ్ అండి. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చూపించిన దాంతో వెయిట్ పోల్చుకుంటే ఈ వెయిట్ ఇంకా వెయిట్ ఉన్నది. సో ఇది వెయిటెడ్ అండ్ మైక్రో పాలిషింగ్ అండ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ అండి. ఇది చాలా అంటే చాలా క్వాలిటీ అండ్ కాస్ట్లీ ఐటమ్. ఇది మీకు యాక్చువల్గా అసలు బయట మార్కెట్లో ఈ డిజైన్ అనేది మీకు అవైలబుల్గా ఉండదు. నాకు ప్రీవియస్లీ షాప్ ఉండడం వలన సో ఆ షాప్లో ప్రతిదీ నేను మేకింగ్ చేసేదాన్ని. ప్రజెంట్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ మేకింగ్ ఐటమ్స్. సో ఈ మేకింగ్లో ఇవి బాగుంటుంది అని చెప్పేసి నేను ఇవి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సేమ్ ఆనియన్ గోల్డ్ బీడే. ఇది 6mm సైజ్, ఇది 4mm సైజ్ అండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ షేప్ ఎలా ఉంటుందంటే వస్తుందా, లైక్ షేప్ ఎలా ఉంటుంది అంటే ఎట్లా అంటే హెగ్జాగాన్ ఐడియా ఉంది కదా, హెగ్జాగాన్ షేప్లో ఉంటుంది. మధ్యలో దాని డిజైన్ అంతా వచ్చేసి రాంబస్ ఐడియా ఉంది కదా, లైక్ డైమండ్ షేప్ అనేది. సో డిజైన్ వచ్చేసి రాంబస్ షేప్లో ఉంటుంది. దీని షేప్ వచ్చేసి హెగ్జాగాన్ టైప్లో ఉంటుంది.
చూడొచ్చు. చాలా బాగుంటుంది ఈ ఐటమ్. ఇది కూడా మీకు ఎక్కడ మార్కెట్లో మీరు చూసి ఉండకపోవచ్చు. బికాస్ ఇవన్నీ నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఐటమ్స్లో వాడడం కోసమని తీసుకున్న. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంటాయండి. ఈ వెయిటెడ్ ఐటమ్స్ మీకు మార్కెట్లో చాలా కాస్ట్లు ఉంటాయి. కాస్ట్ అని అంటుందని అనుకోకండి. ఎందుకంటే రెగ్యులర్ ఐటమ్స్ ఎప్పుడైనా కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. వీటికి మాత్రం గ్రామ్స్లో కౌంట్ చేసి ఇస్తారు. సో ఇది గ్రామ్స్లలో మీకు దొరుకుతుంది. అండ్ క్వాలిటీ కూడా ఇంత మంచి క్వాలిటీ మీకు నార్మల్ షాప్లలో ఇవ్వకపోవచ్చు. దేర్ మే బీ గివింగ్ ప్లాస్టిక్ సెకండ్ క్వాలిటీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇది సేమ్ ఇదే డిజైన్లో ఇది కర్వ్ షేప్ అనుకున్నాం కదా, ఆ కర్వ్ షేప్ మోడల్లోనే ఇది కర్వ్ కాకుండా ఈ బాల్కి మొత్తం లైన్స్ వస్తాయి. దీని మీద మొత్తం లైన్స్ వచ్చాయి చూడండి. సో లైన్స్ వచ్చి ఉంటుంది. ఈ గోల్డ్ బాల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం సింగిల్గా గోల్డ్ బాల్ చైన్ కూడా వేసుకున్నా, లేకపోతే ఎక్కడైనా ముత్యాల మధ్యలో అయినా అల్లకాలలో అయినా దీన్ని వాడితే చాలా యూనిక్గా ఉంటుంది డిజైన్ అనేది. చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సేమ్ ఇదేనండి, బాల్. ఈ బాల్ చైన్ మీకు ఇందాక చూపించాను. ఇది ఒకటే సేమ్. ఇది వచ్చేసి 6 mm, ఇది వచ్చేసి 4 mm సైజులో 5 mm సైజులో ఉంటుంది అంతే. సేమ్ రెండు ఒకటే అండి. నెక్స్ట్ ఐటమ్ మనకు ఓవల్ షేప్లో ఉంటుంది. ఈ ఓవల్ షేప్లో ఉన్న ఈ ఐటమ్ వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ ఉంది. ఇది చూడండి మోడల్ ఎలా ఉందో చూడండి ఒక్కసారి మీరు. తెలుసు కదా కోడిగుడ్డు ఆకారం అంటే ఓవల్ షేప్. సో దానిలా ఉంటుంది. మిడిల్లో మొత్తం దానికంతా వర్టికల్ లైన్స్ తోటి మనకు బాల్స్ అనేది వచ్చినాయి. దాని మీద డిజైనింగ్ అనేది వర్టికల్ లైన్స్ తోటి బాల్గా గరుకులుగా వస్తుంది. అండ్ ఈ డిజైన్ని కూడా మనం లైక్ ఏంటంటే కొంచెం ముత్యాలు ఉంటాయి కదా, పొడవు ముత్యాలు, వాటిలల్లో లేకపోతే ఏదైనా చైన్స్ ఐటమ్స్లలో మిడిల్లో వేయకుండా దీని కింద ఇట్లా బల్కీ లాగా పెట్టేసి జుంకా టైప్లో హ్యాంగింగ్స్ టైప్లో వాడితే ఇవి బాగుంటాయండి. అంటే నాకంటూ అట్లాంటి ఐడియా ఉంది. మీకు ఇంకా వేరేలా కూడా వాడాలంటే ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది గోల్డ్ బాలేనండి. దీని మీద మనకు పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వస్తాయి. సో ఇది మనం మ్యాక్సిమం నల్ల పూసలలో మధ్యలో వేసుకుంటే అటు ఇటుగా చాలా బాగుంటుంది. ఇందులో మన దగ్గర ఇవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఒక పీస్ వచ్చేసి మనకు హోల్సేల్లో మినిమం 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ టు 50 నుంచి 100 రూపీస్ మధ్యలో తీసుకుంటారు ఒక పీస్కి. దెన్ రిటైలర్లో అయితే మీకు చాలా కాస్టే ఉంటుంది. ఇది మీకు అవైలబుల్గా మ్యాక్సిమం దొరకదు. ఒకవేళ దొరికినా మీకు రిటైలర్లో 300 to 400 ఛార్జ్ చేస్తారు. ఇది మనకు మిడిల్ ఆఫ్ ద నల్ల పూసలు అయినా లేకపోతే ఏ కలర్ బీడ్స్ అయినా ఏ కలర్ హానిక్స్ అయినా ఎందులో వేసినా కానీ ఇది చాలా బాగుంటుంది. దెన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నక్షి మోడల్లో ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ నక్షి. సో ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి. ఇవి ఫస్ట్ క్వాలిటీ అండి. పెద్దవి వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ. ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇది క్వాలిటీ అనేది డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది చూడండి. దీనికి అండ్ వీటికి చూడండి ఎంత క్వాలిటీ చేంజ్ తెలుస్తుందో. ఇవి ఫస్ట్ క్వాలిటీ అండ్ ఇది మైక్రో గోల్డ్ ప్లేటింగ్ తోటి ఉంటుంది. ఇది నార్మల్ క్వాలిటీతో ఉన్నాయి. ఇవి జస్ట్ నేను మిడిల్లో వీటికైనా లో కాస్ట్ ఐటమ్స్ మేకింగ్స్లో యూజ్ చేయొచ్చు అని నేను తీసుకున్నాను. అండ్ వీటి షేప్ చూడండి, అంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది దీనికంతా. ఈ గోల్డ్ బాల్కి ఇది కూడా అంతే సేమ్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఈ 10 mm సైజులో ఉంది. ఇది 8 mm సైజులో ఉంటుంది.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది గోల్డ్ బాల్ చైన్. దీన్ని రోజ్, ఇది షేప్ వచ్చేసి డిజైన్ అంతా ఒక రోజ్ డిజైనింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి. ఇవి చాలా బాగుంటాయి. మిడిల్లో ఏదైనా చైన్ మిడిల్లో ఇవి వేస్తే వీటి లుక్ టోటల్, ఆ చైన్కి ఉన్న లుక్కే టోటల్గా మారిపోతుందండి. చాలా బాగుంది, యూనిక్ మోడల్ ఇది. ఇది అసలు మీకు నేను చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండాలి అని ఈ డిఫరెంట్ మోడల్స్ని నేను తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శంకు మోడల్. శంకు తెలుసు కదా మీకు. ఈ శంకు మోడల్లో కూడా మనం గోల్డ్ బాల్స్ని అరేంజ్ చేసుకున్నాం, మనం కొనుక్కొచ్చుకున్నాం అనమాట. సో ఇది కూడా కొంచెం యూనిక్ మోడల్ అండ్ ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ మైక్రో గోల్డ్ ప్లేటింగ్ తోటే ఉంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఏంటంటే లైక్ మన కలశం ఉంటుంది కదా, కలశం డిజైన్ టైప్ ఉంటుందండి ఇది. మంచిగా సన్ డిజైన్, ఇది మొత్తం సన్ డిజైన్ తోటి ఉంటుంది. కలశం ఎలా అయితే డెకరేషన్ లాగా ఉంటుందో ఇది అలా ఉంటుంది. ఇవి మీకు 1 గ్రామ్ లెక్క మీకు బయట మార్కెట్లో ఇస్తారండి. ఎక్కువగా దొరకవి ఇవి. దొరికే ప్లేసెస్ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇఫ్ మీకు ఎవరికైనా ఈ అడ్రస్ డీటెయిల్స్ అయినా ఏదైనా కావాలి అన్న నాకు పిన్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఎంతగానో నాకు ఇష్టంతో తీసుకొచ్చుకున్న మోడల్ అండి ఇది. ఇది ఒకటి వచ్చేసి 12 mm సైజ్ తోటి ఉంటుంది. దీని డిజైన్ అయితే ఎంత యూనిక్గా ఉంటుంది తెలుసా. ఇది ఒక్కటి ఇలా వేసుకొని అంతా చుట్టూ కొంచెం ఒక గ్రీన్ కలర్ ఆర్ రెడ్ పింక్ కలర్ది ఒక మన హానిక్స్ వేసుకున్నా బాగుంటుంది. లేదా సింపుల్గా ఇలా ఒక గోల్డ్ తోటి వేసుకున్నా, గోల్డ్ వేసి పక్కన బ్లాక్ ఆర్ వైట్ ఏదో ఒకటి వాటిలో మధ్యలో ఇది వేస్తే లుక్ టోటల్గా చేంజ్ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మోడల్ అనేది. నెక్స్ట్ అందరికీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఐటెం నక్షి అనేది మనకు చాలా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి. నక్షి బాల్స్ అనేది చూడండి. నక్షి బాల్స్లో మన దగ్గర 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి డిజైన్ ఎంత బాగుందో. నక్షి బాల్స్ ఇవి లైక్ ఇక్కడ ఎలిఫెంట్, ఫ్లవర్, 2 ఎలిఫెంట్స్ అండ్ ఫ్లవర్ తోటి ఈ డిజైన్ అనేది మేకింగ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఐటమ్ నక్షిలోనే సైజ్ 6 mm సైజ్ ఇది. ఈ 6 mm సైజులో మొత్తం డిజైన్ అంతా ఫ్లవర్ అండ్ లీఫ్తో వచ్చి ఉందండి డిజైన్. ఇవి 2 మనకు రెగ్యులర్గా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నక్షి ఐటమ్. ఇదండి ఈరోజు వీడియో. మన గోల్డ్ బాల్స్ అన్నీ, మన దగ్గర ఉన్న గోల్డ్ బాల్స్ మెటీరియల్స్ అన్నీ చాలా అంటే చాలా యూనిక్గా మీకు చూపించాలనుకున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యే రా మెటీరియల్ తోటి మీ ముందుకి మళ్ళీ వస్తూనే ఉంటాను. వీడియోలో ఆలస్యం అవ్వచ్చు, కాకపోతే వీడియోలో కంటెంట్ మాత్రం తగ్గదండి. ఎక్కడ కంటెంట్ తగ్గకుండా మీకు నచ్చే విధంగానే ప్రతిదీ మీకు చూపించాలని అనుకుంటున్నాను. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ని ఇలానే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో.